మేము ఇక్కడ 100 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. మా సొంత ప్రాపర్టీ అదే మా ఇల్లు. మేము కట్టి కూడా 2 ఇయర్స్ అవుతుందండి ఆ ఇల్లు కట్టి. మా 3 తరాల నుంచి ఇక్కడనే ఉంటున్నామండి. అంటే ఏంది అంటే ఇప్పుడు ల్యాండ్ ఇచ్చేసేయాలని చెప్పేసి నోటీసులు డైరెక్ట్ పంపించడం. నోటీసులు ఇచ్చేసిండ్రు. నిన్న టీడీఆర్ కూడా తీసుకొచ్చిండ్రండి. మేము సెకండ్ నోటీస్ ఇచ్చినప్పుడే మేము ఏం చేసినామంటే అందరం బస్తీవాసులం అందరం కలిసి లెటర్ రాసి ఇచ్చినాము. ఎవరికి? కలెక్టర్కి, డిప్యూటీ కలెక్టర్కి అందరికీ లెటర్ ఇచ్చినాము. ఆ లెటర్కి రెస్పాన్స్ ఏం లేకుండా నిన్న టీడీఆర్ తీసుకొచ్చి మీరు టీడీఆర్ తీసుకోవాలి, వెంటనే ఇండ్లు ఖాళీ చేయాలి, బలవంతంగా వెంటనే ఇండ్లు ఖాళీ చేసేయాలి, వెళ్ళిపోవాలి అంటే మేము ఎక్కడ పోతాం? రేవంత్ రెడ్డి ఇచ్చిండా మాకేమన్నా? ఇది మాది ప్రైవేట్ ప్రాపర్టీ, ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు. ఇక్కడ ఒక గజము 4 లక్షలు పోతుంది. 4 లక్షలు కట్టి నువ్వు గజం 4 లక్షలు లెక్క మాకు కట్టి ఇక్కడ నుంచి పోతాము. లేదంటే మా ఇల్లు బదులు మాకు స్థలం ఇవ్వండి, కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వండి, ఇక్కడనే దగ్గరలోనే ఇవ్వండి. ఎక్కడనో నువ్వు 20-30 కిలోమీటర్లు అంటే మా బతుకులే, మేము బతికేదే ఇక్కడ, పనులు చేసుకొని ఇక్కడ బతుకుతున్నాము. అవి చిన్న చిన్న ఉద్యోగాలు, మాకు జీవనాధారమే ఇక్కడ ఉంది. ఇప్పుడు నువ్వు పో అంటే మేము ఎక్కడ పోతాం చెప్పండి? అంటే ఇప్పుడు గతంలో కూడా ఎన్నో ప్రభుత్వాలు చూసి ఉంటారు. రాజశేఖర రెడ్డి పీరియడ్ చూసారు, తర్వాత చంద్రబాబు పీరియడ్ చూసారు, తర్వాత కేసీఆర్ చూసారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి. ఈ ప్రభుత్వాలు ఏమైనా టచ్ చేసాయమ్మా రేవంత్ రెడ్డి కంటే ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు? ఎవరేం టచ్ చేయలేదండి. వీడు వచ్చి దళితుడు 2 ఏళ్ల నుంచి వచ్చినప్పటి నుంచి వీనికి కూల్చడం తప్ప ప్రజల బాధలు తెలుసుకునేది తెలియదు వీనికి, అంతే. ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచి కూడా మాకేం బాధ లేకుండా ఎన్టీ రామారావు ఉండని అందరు ఉండని ఎవరు వచ్చినా ఎవరు చెయ్యలేదు. వీడు వచ్చినప్పటి నుంచే మాకు ఇన్ని బాధలు పెడుతున్నాడు. మా బతుకులు రోడ్డు మీదకి తీసుకొని వచ్చిండు. వాని తాత జాగిరో వాని అయ్య జాగిరో అన్నట్టు మమ్మల్ని ఇచ్చేస్తున్నాడు. ఇల్లు కలిసి ఏం అభివృద్ధి? ప్రజలని రోడ్డు మీదకి తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాడు, ఇల్లు కూల్చి అభివృద్ధి చేస్తాడా వాడు? మనకి మస్తుగా ఉంది వెనకాల. ఇప్పుడు ఆప్షన్ ఇక్కడనే రోడ్డు వేయాల్సిన అవసరం లేదు, వెనకాల కూడా ఉంది రోడ్డు వేసుకోవడానికి. యాక్చువల్గా 26 ఎకరాల ఉస్మానియా హాస్పిటల్ కడతామని చెప్పిండు అసెంబ్లీలో. చెప్పినోడు ఇప్పుడు వెనకల దాదాపు 45 ఎకరాలు వెనక ఉంది, వెనక 20 ఎకరాలు వెనక ఉంది. మన దానిలో ఏమన్నా సావమను, మా జోలికి ఎందుకు వస్తున్నాడు? మా ఇండ్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము ఇవ్వదలుచుకోలేదు. అంటే కాదమ్మా, అంటే ఇప్పుడు వాళ్ళు సింపుల్గా ఆయన మూసి సుందరీకరణ కాడికి పోయినా అడ్డుకుంటున్నారు, ఈ ఉస్మానియా హాస్పిటల్కైనా అడ్డుకుంటున్నారు. ఈ టీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర వీళ్ళని ఎగగొడతా ఉన్నారు. అంటే మీలాంటి వాళ్ళను టీఆర్ఎస్ వాళ్ళు ఎగేస్తా ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఎగేస్తా ఉన్నారు అని చెప్పి కాంగ్రెస్ నాయకులు. అదంతా వేస్ట్, అబద్ధం అండి, అబద్ధం. అసలు ఉస్మానియా హాస్పిటల్ ఎక్కడుందో అక్కడ కట్టుకోవడమే మంచిది. లేదంటే జూ పార్క్లో కట్టుకో, లేదంటే ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఖాళీగా ఉంది అక్కడ కట్టుకో. ఈ జనాల మధ్యలో ఉస్మానియా హాస్పిటల్ కట్టి ఇంతమంది పబ్లిక్ని సఫర్ చేసి నువ్వు రోడ్డు మీదకి తీసుకొచ్చి కట్టడం ఎంతవరకు కరెక్ట్? అభివృద్ధి కాదంటారా? ఏం అభివృద్ధి అండి? హాస్పిటల్ ఇళ్ళ మధ్యలో కడితే అభివృద్ధి అవుతుందా? రోగాలు వస్తాయి, రోగాలు వచ్చి జనాలు చచ్చిపోతారు. మనకు కావాల్సింది అదే. ఫైనల్ గా అంటే ఏమో అంటే టీడీఆర్ వద్దంటున్నారు. మాకు అవసరం లేదండి, మేము టీడీఆర్ కావాలని మేము ఏనాడు అడగలేదు. ఎప్పుడు మీటింగ్ పెట్టినా టీడీఆర్ ఇస్తాం, లేదంటే గవర్నమెంట్ రేటు 40,000 ఉంది అది ఇస్తాము అన్నారు. ఇప్పుడు గజానికి అన్నారు 40 ఇస్తామని. మాకు అది వద్దు ఇది వద్దు, మా ప్రాపర్టీస్తే ఇవ్వం, మేము మా ప్రాపర్టీస్తే ఇవ్వదలుచుకోలేదు. ఇక్కడ గజము 4 లక్షలు ఉంది, మాకు 4 లక్షల లెక్క కట్టియమను, గజానికి వెళ్ళిపోతాం, ఇక్కడ నుంచి అందరం వెళ్ళిపోతాం. లేదంటే మాకు ఇల్లు బదులు ఇల్లు జాగియమను, మేము కట్టుకుంటాము, డబ్బులు ఇవ్వమను కట్టుకుంటాం. మీరెప్పటి నుంచి ఉంటున్నారు? మేము కూడా 100 సంవత్సరాలు మా తాత ముత్తాతలు ఉండరు. ఆయన కట్టేందుకు ఇది గోషమేలు కుంట అంటారు, కుంటలు కడుతుండే ఆయన దవాఖాన, అది గోషమేలు కుంట అంటారు. ఇక్కడనేమో ఇంకో కుంట అంటారు. అక్కడ ఈయనకేమో ఆడ కాలువల కాడ ఆడున్నోళ్ళకు ఈడున్నోళ్ళకు మూసి మూసి అంటాడు. ఆయనకు అన్నీ మంచిగానే ఉన్నాయి, మరి మాకు లేవా? మేము కూడా జనమే కదా, మాకు కూడా ఉంది కదా, మరి మేము ఎక్కడ వెళ్ళాలి? మాకేమన్నా ఇచ్చేది లేదు చేసేది లేదు. ఈయన వచ్చినప్పటి నుంచి ఇదే బాధ ఉంది, ఏడుసేడు నెత్తికి చేతులు పెట్టుకొని ఏడవాలి. ఇసుంటి ప్రపంచం ఎప్పుడు చూడలేదు మేము. కేసీఆర్ మాత్రం మంచిగా చేసిండు, మాకు అందరు మంచిగా చేసిండు. ఏమని అంటే వాళ్ళ కడుపులో ఇంత ఇష్టం ఉందని, మూసా నదిలో లేదంట వాళ్ళ కడుపులో ఇంత ఇష్టం ఉందని చెప్తున్నాడు. ప్రభుత్వం మాకే అన్నీ చేస్తుండంట ఆయన. ఈయనేం చేసిండు? పచ్చి అబద్ధాలు చెప్పి కుర్చీ మీద కూర్చున్నాడు, అన్ని అబద్ధాలే. ఇప్పుడు మాకు కూడా ఏం చేస్తాడు? అన్ని అబద్ధాలు చెప్పి మరి ఎక్కడ వెళ్ళగొడతాడు, ఏం చేస్తాడు? మాకు రాత్రి ఒక బుగులు ఉంది, పొద్దుగాల ఒక బుగులు ఉంది. ఎప్పుడు ఏం చేస్తాడో ఎప్పుడు వస్తాడో. టీటీఆర్ అంటే మాకు టీటీఆర్ కూడా తెలియదు. మేమేం ఎక్కడ పోవాలి? మాకేం లేదు ఈ దారి, ఈ ఇల్లు ఇడిచి పెడితే ఇంకేడ దారి లేదు. చిన్న చిన్న పిల్లలు ఉండరు, మాకేం కొలువులు లేవు, మాకు జీతాలు లేవు. పోతబాయి ఉండేది అందుకని ఆడ ఈడ దుకాణాలలో పని చేసుకొని బతుకుతున్నారు పిల్లలు. మరి ఇసుంటి ప్రపంచం వచ్చిందంటే మాకు తెలియదు. వచ్చిండు కదా మంచిగా ఉంటాడు అనుకున్నాం, కానీ ఇట్లా చేస్తాడంటే మాకు తెలియదు.
మార్పు కావాలి 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ని తీసుకొస్తే పేదోళ్ళకు న్యాయం జరుగుతుంది, ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తామని చెప్పి అంటే ఈ గతంలో మీరు అన్ని పార్టీలు చూసారు, ఎన్టీ రామారావు కాలం నుంచి చూసి అంటే ఎవరైనా మిమ్మల్ని టచ్ చేసి ఖాళీ చేయండి అని చెప్పి ఎవరైనా? ఎవ్వరు మాకు ఇంత టచ్ చేయలే, ఖాళీ చేయమనిలే. ఇందిరమ్మ ఈ అప్పుడు కూడా ఉండే, అప్పుడు ఆమె ఏం చేయలేదు. కానీ ఇప్పుడైతే ఈయన వచ్చి బాధ పెడుతుండు. రాజశేఖర రెడ్డి కూడా మాకు అనలేదు. ఈ ఈ ఈ ప్రభుత్వం వచ్చింది, ఈయన వచ్చినప్పటి నుంచి ఇట్లా చేస్తున్నాడు. ఆడ కూలగొట్టుడు వచ్చినప్పటి నుంచి కుర్చీ మీద కూర్చున్నాడు అంటే ఇండ్లు కూలగొట్టుడు ఒకటే ఉంది ఆయనకు. మొత్తం మాకు గజానికి 40,000 ఇస్తా అంటుండగా 40,000 ఏం చేసుకోవాలి, వస్తుంది. ఆ గుడిసె కూడా రాదు, కట్టి మరి ఆడ కట్టిస్తాడు. మాకున్న ఇండ్లు మా 105 గజాలు ఉంది మాది, కట్టిస్తాడా? మాకు వస్తుందా? ఏడన్నా 40,000 ఇస్తే నాకు వస్తుందా? ఉస్మానియా దవాఖానా కడితే ఆ దుస్మానియా దవాఖానా కడుతున్నాడు, ఇప్పుడు నుళ్ళకి చంపుతాడు, వేరేళ్ళకు మంచిగా చేస్తాడు ఆయన. వీళ్ళు మేము మంచులం కాము, మేము చచ్చినా సరే మరి కొత్త దవాఖానా కట్టి వేరేళ్ళకు మంచిగా చేస్తాడు ఆయన. బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళకి చూడడానికి హైదరాబాద్ మంచిగా నేను చేసిన అంటే ఆయన మా భవిష్యత్తు చేస్తున్నాడు అంట. ఏం భవిష్యత్తు చేస్తున్నాడు? మాకు మంచిగా చేస్తుండా? మా ఇండ్లు విడిచిపెట్టు, మాకు నయ పైసలు ఇవ్వకు, మా ఇండ్లు మాత్రం మాకు విడిచిపెట్టు. కాదంటే నీ దగ్గర పైసలు లేవని అంటున్నావు కదా, నువ్వు లేకుంటే ఎందుకు వచ్చినావు? నీ పని నువ్వు చేసుకో, నీ దవాఖానకు మేము అడ్డం వస్తలేము, నువ్వు కట్టుకో ఏమైనా చేసుకో, మా గల్లీ మాత్రం విడిచిపెట్టు. ఇది రోడ్డు కాదు, ఇది మా గల్లీ. ఈ గల్లీలోకి వెళ్ళి ఎందుకు వస్తావు నువ్వు? నీకేం అవసరం? రోడ్డు కాదు ఇది, మా ఇంటి ఇక్కడ ఇండ్లు వేయడదలే మాకు. అక్కడ లేదు, ఇక్కడ రోడే లేదు, ఇక్కడ ఈ గల్లీది. ఇక్కడక్కడ ఇండ్లలో మనం పని చేసి ఇంటికి వచ్చి ఇంత అన్నం తిని పండుకునేది. ఇక్కడ రోడ్ లేదు, ఒక బస్సు రాదు, బండి రాదు, ఏం రాదు. మా ఈ గల్లీ మాత్రం ఇంతకంటే ఇవ్వలేరు. ఎవరు రారు, మా బస్తీ మేమే. మరి వేరే వాళ్ళు ఎవ్వరు రారు, ఇక్కడ ఏం పోయేది లేదు. ఇంకేం చెప్పాలి చెప్పు. ఇక ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇదే దుఃఖం ఉంది. కాదంటారా? ఇంత ఇసం తెచ్చి అందరికి పోయాలి, మంచిగా కాచు చేసుకొని బతుకుమానాలి. మేము ఎవ్వరు అడ్డం రాము, చచ్చిపోతాం కదా మొత్తం తీసుకొని. ఇసం తాగేట అంతకంటే ఎక్కువ బాధ పెట్టిస్తుండు నాయన. ఇసం తాగేటంటే లేదు. ఎంత 3 చచ్చిపోయినరు ఇప్పుడు ఈ బస్తీలా, 3 అయినరు. ఎందుకంట హార్ట్ వచ్చి, భయం వచ్చి, షుగర్, బీపీ. మాకు కూడా పానం బాగలేదు, మొన్నటిదాకా 1 పొద్దులు ఉన్నాం. ఇప్పుడు కూడా 1 పొద్దు ఉండి వరుతున్నా. ఇంత బాధ పెట్టిస్తుండు. రాత్రి పంట నిద్ర వస్తలేదు, పొద్దుగాల్లో లేస్తే ఇది ఒక బాధ, రాత్రి ఒక బాధ, అది అంటారు చూడు, రాత్రి తెల్లని దాకా 1 బాధ, పొద్దుగాల్లో 1 బాధ అని శాస్త్రం ఉంది. అట్లా చేస్తున్నాడు ఈయన. ఈయన అంత గలీజ్ మంచి ఎవ్వలేరు. ఆయనకు ఈయన రాకపోయినా ఆ సోనియా గాంధీకి అయినా కానీ ఆ రాహుల్ గాంధీకి కనబడతలేదా? మళ్ళీ వస్తుందా ఈ కాంగ్రెస్? ముస్లింలు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం కానీ ఎవ్వరం మేము ముస్లిం అయినా కానీ మేము మంచిగా చేస్తలేడు, ఎవ్వరికి మంచిగా చేస్తలేదు. మళ్ళా వీళ్ళు రానే రారు, ఎప్పుడు రారు. ఇది కాంగ్రెస్ రానే రాదు. సోనియా గాంధీ చూడని, రాహుల్ గాంధీ చూడని, ఎవ్వరు చూడని, ఇదంతా కనబడతలేదా? ఏం గులగొడుతుండంటే తెలియదా? ఒట్టిగా పైసలు వేసుకునేదే తెలుసా? ఏమన్నా అంటే లంక బిందెలు ఇడిచిపెట్టిపోయిందంటే ఒట్టి లంకల బిందెల కాడ ఎందుకు కూర్చున్నావు? ఇడిచిపెట్టిపో, ఆయనే చేస్తాడు.